రీసెంట్గా మనం చూస్తే కర్ణాటక, ఈవెన్ తెలంగాణ కూడా ఆలోచిస్తుంది అనమాట. అయితే ఈ గిగ్ ఎకానమీ, గిగ్ సేఫ్టీ బిల్స్లో మనకు ప్రత్యేకంగా కావాల్సింది సోషల్ సెక్యూరిటీ నెట్ అనమాట. అంటే ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ కేర్ బెనిఫిట్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇవేమీ లేవు, ఇవేమీ గ్యారెంటీ లేవన్నమాట. దాంతోపాటు గిగ్ వర్కర్స్ యొక్క శాలరీస్ కూడా అస్సలు గ్యారెంటీ లేదు. చాలామంది చాలా తక్కువ జీతానికే పనిచేస్తున్నట్లు, చాలా సందర్భాల్లో వాళ్ళకి డబ్బులు చాలా తగ్గించేసినట్లు కూడా ప్రకటిస్తున్నారు సమ్మెలో. అయితే ఈ కంపెనీస్ మాత్రం ఏవైతే క్విక్ కామర్స్ నడిపిస్తున్నాయో మేము వర్కర్స్కి ఏమీ అన్యాయం చేయట్లేదని చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తే క్విక్ కామర్స్ సంబంధించి ఆందోళన చెలరేగడంతో బ్లింకిట్ లాంటి బ్రాండింగ్ అంతా కూడా ఇప్పుడు 10 నిమిషాల్లో డెలివరీ ఆపైపోతుందన్నమాట. వాళ్ళు ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారంట. వాళ్ళ బ్రాండింగ్లోంచి దాన్ని ఆపేస్తున్నారంట. రీసెంట్గా మనం చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెడ్డా కూడా పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారనమాట. గిగ్ కార్మికుల యొక్క సేఫ్టీ కావచ్చు, వాళ్ళ ఆదాయం కావచ్చు, వాటి మీద చాలామంది డిస్కస్ చేస్తున్నారు. డెడ్ లైన్స్ పెట్టి, అంటే కరెక్ట్గా ఇన్ని నిమిషాల్లోనే ప్రోడక్ట్ అందాలంటే ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోపాలిటన్స్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది సాధ్యం కాదు, వీటిని ఇమీడియట్గా నిషేధించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేశారు. లేబర్ మినిస్టర్ కూడా ఈ విషయం మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇన్స్టామార్ట్ కావచ్చు, లేకపోతే బ్లింకిట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన సెల్ఫ్ రిస్ట్రెయింట్ పాటిస్తున్నారని మనకు అర్థమవుతుంది.